ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయోన్. మరి ఒక దినము దేవుడు తన పరిశుద్ధ వాక్కును సియోనులో నుండి మనకు వినిపించడానికి మనల్ని దర్శిస్తున్న సమయం. ముందుగా నేటి దిన వాగ్దానము మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారే ఉండుడి. ఒక ఫంక్షన్ హాల్ బయట ఎప్పుడు భిక్షాటన చేసే కొంతమంది ఉండేవారు. అక్కడ జరుగుతున్న ఆయా వివాహాల తర్వాత వారు పెట్టే ఆహారము, వారిచ్చే ఏదైనా దానమో తీసుకుంటూ ఉండేవారు. వారిలో ఒక ఇద్దరు ఎప్పుడు ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవారు. ఒకడి పేరు రాజా, ఇంకొకటి పేరు రంగా. ఈ రాజా అనేవాడు రంగాను చూస్తే భలే మిడిసిపడేవాడు. నువ్వు అక్కడికి వెళ్ళిపో అని ఎప్పుడు వాదించుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాడు. అవతలి వాడు కూడా అంతే. అయితే కొన్నిసార్లు ఈ రాజా అనేవాడు రంగాన్ని ఎప్పుడు ఇరికిస్తూ ఉండేవాడు. మ్యారేజ్ జరిగిస్తున్న వారిని చూపించి, చూడండి అదిగో ఆ రంగా అనేటోడు మీరు పెట్టకముందే తింటున్నాడు, లేదా ఎక్కువ తింటున్నాడు, లోపలికి ప్రవేశించాడు అని ఏవేవో చెప్పి వాడిని కొట్టించేవాడు, తిట్టించేవాడు. వాడు కూడా అంతే. ఈ రంగా కూడా రాజా ఎప్పుడు దొరుకుతాడో అని చెప్పి అవకాశం దొరికినప్పుడల్లా వాడిని తిట్టించడం, కొట్టించడం. ఈ చుట్టూ ఉన్న మిగిలిన భిక్షాటం చేసే వాళ్ళకి అర్థమయ్యేది కాదు, వీళ్ళు ఏందిరా ఎప్పుడు శత్రువులాగా ఉన్నారు అనుకునేవాళ్ళు. అయితే ఒకసారి ఆ ఫంక్షన్ హాల్లో ఒక పెద్ద ధనవంతుడు తన కుమారుని వివాహం జరిగించడానికి అక్కడికి వచ్చాడు. ఆయనకు మంచి మనసు, పేదలంటే చాలా ప్రేమ. ఆ వ్యక్తి ఆ ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్తూ బయట చాలా మంది భిక్షగాళ్ళు ఉండడం చూసి జాలిపడ్డాడు. లోపలికి వెళ్ళాక ఇద్దరు సేవకుల్ని పిలిచి, బయట ఉన్న భిక్షగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ బాగా నీట్గా కడిగి మంచి డ్రెస్సులు వేసి లోపలికి తీసుకొచ్చేసేయండి, అందరితో పాటు ఇక్కడే భోంచేస్తారు అన్నాడు. సరే, ఈ పని వాళ్ళు వెళ్ళి వాళ్ళ అయ్యగారు చెప్పినట్లుగానే వాళ్ళని నీట్గా రెడీ చేసి మంచి బట్టలు ఇచ్చి మ్యారేజ్ ఫంక్షన్ హాల్ లోపలికి తీసుకొచ్చారు. మొట్టమొదటిసారి ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చిన ఈ భిక్షగాళ్ళందరూ అక్కడున్న డెకరేషన్, అక్కడ ఉన్నటువంటి ఆయా విషయాలు చూస్తూ చాలా ఆశ్చర్యపడుతూ చూస్తున్నారు. ఎప్పుడు చూడలేదు కదా. అయితే ఈలోపు రాజా అనేవాడు అన్ని చూసుకోకుండా పక్కన ఒక టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ ని చేత్తో తగిలాడు. అది కింద పడిపోయి పగిలిపోయింది. వాడికి చాలా భయం వేసింది. వామ్మో, అంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరు కొడతారో ఏమో, చెమట్లు పడుతున్నాయి, టెన్షన్ అయిపోతుంది, ఎవరు చూడలే కదా నన్ను అనుకున్నాడు. ఈలోపు చూడకూడని వాడే చూశాడు. ఎవరు? రంగా. రంగా చూడగానే అమ్మ అయిపోయిందిరా, ఇంకా నా గుండె ఆగిపోయింది అనుకున్నాడు. రంగా దూరం నుంచి చూసి గబగబా రాజా దగ్గరకు వచ్చి ఆ పగిలిపోయిన ఫ్లవర్ వాజ్ ముక్కలు ఒక కవర్లోకి ఏరి తీసుకుపోయి చెత్తబుట్టలో పడేసి అంతా క్లీన్ చేసి రాజాతో అన్నాడు, ఏం లేదులే, ధైర్యంగుండు అన్నాడు. వీడికేం అర్థం కాలేదు. ఇదేంటిరా వీడు ఇలా అంటున్నాడేంటి, అవకాశం దొరికితే నన్ను కొట్టించేవాడే. ఏం అర్థం కాలేదు. ఇద్దరు వెళ్ళి భోంచేస్తున్నప్పుడు రాజా అడిగాడు రంగాని, ఏంట్రా నన్ను ఎప్పుడు కొట్టించేవాడివి, నేను తప్పు చేసినా చేయకపోయినా దొరికితే చాలు నన్ను ఏదో ఒకటి చేసేవాడు, ఈరోజు ఏంటి ఇలాగా అంటే వాడు అన్నాడు, ఒరే ఒక్కసారి మన జీవితాలు ఆలోచించు, ఎలాంటి వాళ్ళం. ఎప్పుడు బయట మురికిపోయిన బట్టలు వేసుకొని భిక్షాటన చేస్తూ ఉండేవాళ్ళం. ఏదో ఆ ధనవంతుని దయతో, ఆ పెద్ద ఆయన దయతో మొట్టమొదటిసారి మంచి బట్టలు కట్టుకొని మంచి ఆహారం తినడానికి ఈ ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చాం. ఈ సమయంలో నువ్వు దొరికావు కదా అని నిన్ను తిట్టించో కొట్టించో ఇంత మంచి అవకాశం నుంచి, ఇంత మంచి పరిస్థితి నుండి నిన్ను బయటికి తోసేలేను. ఇది ఇంకా గొడవ పడుతూ ఉండాల్సిన సమయం కాదురా, ఇది ప్రేమించుకోవాల్సిన సమయం. కాసేపట్లో ఆ పెద్ద మనం కలుస్తాం. ఇప్పుడు ప్రేమ చూపించాల్సిన సమయం. అందుకే అలా చేశాను. నువ్వేం భయపడకు, నేను చూడలేదు, నువ్వు చూడలేదు, సరేనా అని ఇద్దరు భోజనం చేశారు. తర్వాత ఆ పెద్ద ఆయన్ని కలిశారు.
వినండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కూడా అదే. పేతురు గారు ఈ పత్రిక రాస్తూ మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి అని చెబుతూ, శరీరమందు శ్రమ పడండి, దేవుని తీర్పు ఉంటది కాబట్టి జాగ్రత్త పడండి, మీకిచ్చిన కృపావరం చొప్పున దేవుని సన్నిధిలో నమ్మకంగా చెయ్యండి అని ఇవన్నీ చెప్పుకుంటూ, అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ కలిగి ఉండండి, ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండండి. ఎందుకు? ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. ఇందాక ఆ భిక్షాటం చేసే వాళ్ళల్లో ఉన్న బుద్ధిని చూసారా? వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఒకప్పుడు మన పరిస్థితి ఇది ఇది ఇప్పుడు ఇది అని. అలాగే మనం ఆలోచిస్తే ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? రక్షణ లేకముందు, దేవుడు తెలియకముందు లోకపు భయంకరమైన పాపంలో పడిపోయి మురికి వస్త్రములతో ఒకరి మీద ఒకరము కుళ్ళుతో, అసూయతో, ద్వేషాలతో ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళం. ఈరోజు దేవుడు యేసయ్య తన రక్తముతో మనల్ని కడిగి తీసుకొచ్చి శ్రేష్టమైన ఆయన సన్నిధిలో నిలిపాడు. పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ప్రతిసారి ఆయన బల్లలో పాల్గొనే కృపనిచ్చాడు. ఈ సమయంలో నువ్వు వేస్ట్, నీ విశ్వాసం వేస్ట్, నీ భక్తి వేస్ట్, నీ సువార్త వేస్ట్ అని అస్తమానం అవతల తప్పులని గురించి ఎత్తుతూ ద్వేషించాల్సిన సమయం ఇది. త్వరలో యేసే రాబోతున్నాడు. ఇది ప్రేమతో ఉండి ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకుంటూ, ఒకరి పాపముల విషయమై ఒకరము దేవా అయ్యా తప్పిపోతున్నాడయ్యా అని వేడుకుంటూ అందరం కలిసి కట్టుగా రెండవ రాకడకు సిద్ధపడవలసిన సమయం కదా. ఇప్పుడు ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఎలాగా? ఇప్పుడు ఇంకా నిందలు మోపుకుంటూ ఉంటే ఎలాగా? ఇప్పుడు ఇంకా ఇదిగో నువ్వు వేస్ట్ అనుకొని నేనే గ్రేట్ అని అనుకుంటుంటే ఎలాగా? మనమందరము దీనికి అర్హులం కాదు కదా. అందరూ అటువంటి స్థితి నుంచి వచ్చిన వాళ్ళం, ఆయన కృప ద్వారా వచ్చాం. అందుకే పేతురు అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండుడి. హబక్కూకు గ్రంథంలో రాయబడింది, ప్రేమ అను కోత కోయుడి. ప్రేమ అని కోత కోసేటువంటి సమయం ఇది. ఒకరి మీద ఒకరము నిందలు మోపుకుంటూ ఉండాల్సిన సమయం కాదు ఇది. అయ్యా మంచి సేవ చేస్తున్నావు, మంచి భక్తి చేస్తున్నావు, బాగా చర్చికి వెళ్తున్నావు, అయితే మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండు అనే ఈ విషయాన్ని మర్చిపోతున్నావా? ఒకటి చూస్తే నీకు తప్పులే గుర్తొస్తున్నాయి. మరి ఆ సహోదరుని తప్పుల విషయమై ఆ తప్పులను పాపములను కప్పగలిగిన, ఆ పాపముల నుండి వాడు విడుదల పొందినట్లుగా కన్నీరు విడవగలిగిన ప్రేమ ఎప్పుడు కలిగి ఉంటావు? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడు. మన గతాన్ని జ్ఞాపకం చేసుకో. మనమందరం ఒకప్పుడు అట్నుంచి వచ్చిన వాళ్ళం, కృప ద్వారానే అందరం ఈ రోజు వచ్చాం. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఛాలెంజ్ చేసుకుంటూ కాదు, ప్రేమించుకుంటూ ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును. మాటి మాటికి ఒకరి పాపం, ఒకరి తప్పులను, ఒకరి దోషములను, ఒకరి బలహీనతలను నాయన రేపుకుంటూ అందరి ముందు అవమానపరచదు, డంబముగా ప్రవర్తింపదు. కాబట్టి అటువంటి ప్రేమ సహోదరులముగా, విశ్వాసులముగా మేమందరము ఒకరి ఎడల ఒకరిని కలిగి ఉండి మీరు అక్కడకు సిద్ధపడే భాగ్యము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సియోనులో నుండి మన దేవుడు మనందరినీ తన ప్రేమతో నింపును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.